మీకు కారుందా? దాన్ని అద్దెకిస్తూ ఉంటారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఈ కాలంలో రోజుకో కొత్త రకం చీటింగ్ చూస్తూనే ఉన్నాం. మోసాల్లోనే సరికొత్త తరహా చీటింగ్కు తెరలేపారు ఏలూరులో ఇద్దరు వ్యక్తులు. కార్లలో ఇలా కూడా మోసం చేయొచ్చని బాధితుల ఫిర్యాదు మేరకు గానీ తెలియరాలేదు. ఇంతకీ ఏంటా మోసం తెలుసుకుందాం రండి. ఏలూరు జిల్లాలో కార్ల పేరుతో సాగిస్తున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏలూరుకు చెందిన అభిషేక్, భానుచందర్ ఓ ముఠాగా ఏర్పడి కొత్త చీటింగ్ కు తెరలేపారు. సులువుగా డబ్బు సంపాదించాలని మోసాలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కార్లు అద్దెకిచ్చే వారి వద్దకు వెళ్లి నెలవారీగా రెంట్కు తీసుకోవడం వీరికి అలవాటు. ఆ తర్వాత అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని చెప్పి కార్లు తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకుంటారు. నలుగురు 4 చోట్ల నుంచి విజయవాడ నుంచి రెండు కార్లు తీసుకొచ్చి తాకట్టు పెట్టాడు. అలా అంటే తాకట్టు పెట్టేవాళ్ళు కూడా ఎలా పెట్టుకుంటున్నారో కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. శివ అని ఆయన ఎర్టిగా కారు, హరీష్ అని ఆయనది ఎర్టిగా కారు, ఇంకో అతను 1 టౌన్లో ఉంటాడు, అతను వచ్చేపటికి బ్రేజా, విజయవాడలో ఒక 2 కార్లు అని చెప్పారు. అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనతో పాటు వాళ్ళు పాపం మనకు అప్పటి వరకు మనకు పరిచయం లేదు. సో అక్కడికి వచ్చిన కేసు పెట్టి మనం ముందుకెళ్తుంటే ఒకళ్ళు అలాగా మన వరకు ప్రస్తుతానికైతే ఒక 4 మెంబర్స్ అలా బయటకు వచ్చాం. ఏమో ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు కదండి. అభిషేక్, భానుచందర్ కలిసి ఏలూరుకు చెందిన బోయిని వెంకట ప్రసాద్ దగ్గర నెలకు 25,000 ఇచ్చేలా కారు అద్దెకు తీసుకున్నారు. వేరే వారి వద్ద ఆ కారు తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకున్నారు. 3 నెలల నుంచి అద్దె డబ్బులు ఇవ్వకపోవడంతో తరచూ ఫోన్ చేసిన వెంకట ప్రసాద్ కు ఏదో ఒక సాకు చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు తన కారు తాకట్టు పెట్టారని తెలుసుకున్న వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఎల్లప్ప భానుచందర్ అగ్రిమెంట్ రాసి మొంగర అభిషేక్ వీళ్ళు ఏం చేశారంటే ఒక 3 మంత్స్ అగ్రిమెంట్ అని చెప్పి రాసుకొని కారు నెక్స్ట్ మనం అడగగా ఒక 10 days 15 days మనకి ఇలా అమౌంట్ అనేది ₹1 కూడా పే చేయకుండా ఒక 3 months అనేది కాలయాపన చేశారు. సో ఆ అమౌంట్ అనేది మనం అడుగుతుంటే ఆ అమౌంట్ ఇవ్వకపోక కారు కూడా చూపించట్లా. పలానా చోట అనేది రూట్లో వస్తున్నాడని చెప్పేసి అతను ఆపితే అతను ఏమంటున్నాడంటే నేను ఇలా తాకట్టు పెట్టుకున్నానండి, ఇలా మేమిద్దరం పార్ట్నర్స్, ఆయన 1,50,000 తీసుకున్నాడు, నేను 1,50,000 తీసుకున్నాను. ఇలా కార్ల యజమానులకు అనుమానం రాకుండా వారికిచ్చే అద్దెను ఎప్పటికప్పుడు చెల్లించేవారు. స్నేహితుల సహాయంతో దాదాపు 6 వద్ద 25 లక్షలు వసూలు చేసిన అభిషేక్, భానుచందర్ ఆ డబ్బు జల్సాలకు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వీరి బండారం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు నిందితుల ఆట కట్టించారు. ఈ ముంగర అభిషేకు అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఏదైతే ఈ కారులు ఉన్న ఓనర్స్ అందరినీ మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారుని తీసుకోవటం, ఈ కారులో 2 నెలలు 3 నెలలు పేమెంట్ చేయటం, 4వ నెల రాగానే వీటిని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకి ఉన్నటువంటి వ్యసనాలకి జల్సాలకి వాడుకోవటం, తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం, ఇలా కారు లేదని చెప్పడం, ఈ విధంగా వాళ్ళని బెదిరించటం, ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వడంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వస్తే ఖచ్చితంగా కేసులు ఇస్తాం, ఖచ్చితంగా రికవర్ చేసి వాళ్ళ కార్లు వాళ్ళకి చేర్పిస్తాం. ఈ ఘరానా కేటుగాళ్లు బారిన పడి మోసపోయిన వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కార్ల రికవరీ చేశారు. నమ్మించి మోసం చేసే ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.